నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కస్తూరి. వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. గత కొద్ది రోజుల క్రితం తాడిపత్రి హాట్ టాపిక్ నిలవగా తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుల మధ్య రాజుకున్న వేడి జిల్లా వ్యాప్తంగా పలు వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఎంఎస్ రాజుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురి మధ్య ఏకంగా నీకు నాకే యుద్ధం అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. చెప్పుల షాపులో పనిచేసిన నీవు ఎమ్మెల్యే కాగానే కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయంటూ మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరువురి మధ్య అగ్గిరాజేశాయి. తాజాగా ఎంఎస్ రాజ్ ప్రకాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రక్తపు కూటికి మరిగిన మీరా నన్ను ప్రశ్నించేదంటూ తోపుదుర్తి బ్రదర్స్ పై రెచ్చిపోయారు. విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా? బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదెంత? ఇది మీకు సంబంధం లేదా? తనపై ప్రకాష్ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేస్తే తాను ఆత్మగౌరవంతో మాట్లాడనన్నారు. ఇలా ఇరువురి మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరుకుంది. అనంతపురంలో ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు కారణంగా పోలీసులకు తలనొప్పిగా మారింది. గత కొద్ది రోజులుగా తాడిపత్రి ఘటన పోలీసులకు చెమటలు పట్టించగా తాజాగా అనంతపురంలో జరిగిన ఘటన పోలీసులకు సమస్యగా మారింది. అనంతపురం జిల్లాలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ నేతల వ్యక్తిగత దూషణలు, కుల రాజకీయాల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలకు కారణంగా మారుతోందన్న ఆందోళన కూడా లేకపోలేదు. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పోలీసులకు చికాకు పుట్టిస్తున్నాయి. దీనికి తోడు జనాలు సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజాగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ సైతం ఉమ్మడి జిల్లాలో శంకుస్థాపన కూడా జరిగింది. దీనికి తోడు వివిధ కంపెనీలు భారీ ఎత్తున తరలి వస్తున్నాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్న తరుణంలో అందుకు తగిన రీతిలో టీడీపీకి ప్రచారం లభించలేదు. కేవలం నేతల వ్యక్తిగత దూషణలతో భారీ ఎత్తున నేతలు సాగిస్తున్న మాటల యుద్ధమే అనంతలో హైలైట్ గా నిలుస్తోంది. నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు. నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు. ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈ రోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు. నన్ను సమాజంలో నా పరువుకి, ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసేకి రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు, రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది? నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? మాట్లాడేకి నైతిక ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి అనే అతను ఇక్కడ నిందితుడు రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి
ఈ చక్రపాణిని హత్య చేసినారు. ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వాముల్లో మళ్ళీ ఒకరిని చంపినారు.